మనము పరలోక రాజ్యంలో చేరాలంటే ధనమక్కలొద్దు, డబ్బు, ఆస్తులు, అంతస్తులు ఏం అవసరం లేదు. మంచి మారు మనసు ఉంటే చాలు. దీన మనసు కలిగి ఉంటే పరలోక రాజ్యంలో చేరగలుగుతాం. బైబిల్లో చిన్న మాట, ఒక వాక్యం చెప్తుంది. లాజరు ఒక వ్యక్తి ఉండేవాడు, ఒక మహారాజు ఉండేవాడు. మహారాజు తింటున్న రొట్టె ముక్కలు ఏరుకొని ఒక బిచ్చగాడిలా ఉండేవాడు లాజరు. ఆయన మరణించిన తర్వాత పరలోక రాజ్యం వెళ్ళిపోయాడు. ఆయన ఎవరిని బాధించలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, కాబట్టే పరలోక రాజ్యం వెళ్ళాడు. డబ్బు లేదు, ధనం లేదు, ఏం లేదు, కేవలము మంచి మనస్సు, దేవునిలో వెంబడించాడు ఆయన. అందుకనే పరలోక రాజ్యం వెళ్ళాడు. ఈ మహారాజు మంచి ఆనందం ఉత్సాహభరితమైన జీవితాన్ని అనుభవించాడు, మంచి రాజవైభోగం అంతా చేశాడు. కానీ దేవుణ్ణి వెంబడించలేదు. అందుకని అతను పాతాళానికి వెళ్ళిపోయాడు. ఈ లాజరు దావీదు గుండెల మీద పడుకొని ఉంటే, గుండెల దగ్గర కూర్చుంటే ఈ మహారాజు చూసి, దావీదు మహారాజా తండ్రి, ఆ లాజర్ని ఒక ఏలు నీటిలో ముంచి నా నాలుక మీద వేయమని ప్రాధేయపడ్డాడు. కానీ ఈ పరలోక రాజ్యానికి పాతాళలోకానికి మధ్యలో ఒక అగాధమైన గోడ ఒకటి ఉంటుంది, వెళ్ళలేరు. అగాధం ఒకటి ఉంటుంది. ఈ పాతాళలోకం వెళ్ళినోళ్ళు పరలోకం వెళ్ళలేరు, పరలోకం వెళ్ళేవారు పాతాళలోకం వెళ్ళలేరు అని వివరంగా రాసి ఉంది. దాన్ని గ్రహించుకుని మనమందరము దేవుణ్ణి వెంబడించడంలో సంపూర్ణమైన శుద్ధమైన మనస్సు కలిగి బ్రతకాలని కోరుకుంటున్నాను. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.